incomplete work, we'll complete it. So we completed till 19th one last time. On a recapitulation, 19th topic దగ్గర మనం ఆపేసాం. 19th medical genus, transcribing genus and species names అని. Right? So what is meant by transcription? First, what is meant by transcription? Please tell me what is meant by transcription. Means files which are given by the doctor in audio format are changed into word form. So the transcription process లో మనకి ఈ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ లో మనకి క్యాపిటల్ లెటర్స్ కానీ తర్వాత స్పీషీస్ నేమ్స్ కానీ ఇవన్నీ మనం పర్ఫెక్ట్ గా రాయాలి. ఓకే, వీ హ్యావ్ టు అండర్లైన్ దెమ్. While entering the data, we had to use the capital letters, everything properly. Transcribing geographic names. Transcribing geographic names means, what is meant by geographic factors? A hospital building gani, a hospital place gani, and all these things they come under geographical locations. Okay, for example, మనకి ఈ జియోగ్రఫిక్ నేమ్స్ లో అమెరికాలో ఉండే కొన్ని సిటీస్ పేర్లు మనకి ఐడియా ఉండాలి. కెన్ ఎనీవన్ టెల్ ద నేమ్ ఆఫ్ a few places which you know in America? Please tell me the names of few places which we know in America. Anyone? I can tell at least 2-3 places in America. Pennsylvania, and Alaska, and సో ఇలాంటి ప్లేసెస్ మనకి ఆ క్యాపిటల్ స్టేట్స్ కానీ కంట్రీస్ కానీ రీజియన్స్ కానీ మనకు వచ్చి ఉండాలి. అండ్ సో మెయిన్ థింగ్ ఈస్ యూ షుడ్ యూస్ అఫీషియల్ సోర్సెస్. అంటే వేగంగా రాయకుండా వెన్ ఎవర్ యూ ఎంటరింగ్ ద డేటా షేర్డ్ or data should match with the official names. Next, follow capitalization rules. All the pronouns you should start with a capital letter. Proper nouns and names of particular places, particular remember capitalization rules అన్నమాట. అంటే సిటీ నేమ్ కానీ కంట్రీ నేమ్ కానీ స్టేట్స్ నేమ్స్ కానీ మనం దేంట్లో రాయాలి? క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, we had to use the spelling accuracy. Spelling accuracy అంటే స్పెల్లింగ్స్ ని కేర్ఫుల్ గా రాయాలి. I told you how to overcome the problem of spelling. Spellings problem మనం ఓవర్కమ్ చేయాలంటే ఏం మనం ఇన్పుట్ చేసుకోవాలి? We had to use one. Spell check. We had to use one. Spell check అని యాప్ మనం ఇన్స్టాల్ చేసుకుని దాన్ని మనం యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన స్పెల్లింగ్స్ అనేది మిస్టేక్స్ రావన్నమాట. నెక్స్ట్, స్పెల్లింగ్ ఎక్యురసీ. సో స్పెల్లింగ్స్ ని మనం పర్ఫెక్ట్ గా రాయాలంటే we had to use a spell check, and at the same time we had to take care of each and every capital letter, punctuation mark, everything. అంటే కామాస్ కానీ ఫుల్ స్టాప్స్ కానీ అలాంటివన్నీ మనం యూజ్ చేయాలన్నమాట. అండ్ యూజ్ స్టాండర్డ్ కన్వెన్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రివేషన్స్ ఉన్నాయి మనకి. మెడికల్ అబ్రివేషన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ అని వస్తుంది. హెచ్ఆర్ అంటే ఏంటి మా? హెచ్ఆర్ అంటే ఏంటి? హెచ్ఆర్ అంటే ఏంటి మెడికల్ అబ్రివేషన్ లో?
హార్ట్ రేట్. అండ్ బీపీ అంటే ఏంటి abbreviation లో? blood pressure, వాట్ ఇస్ మన బై బీపీ? బ్లడ్ ప్రెషర్. అండ్ మనకి ఎలాంటి అబ్రివేషన్స్ వచ్చినప్పుడు కానీ వాటిని మనం ఎలాంగేటెడ్ ఫామ్ లో రాయాలి. అంటే క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి. మనం క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ రైట్ ఇట్ ఇన్ ఎక్స్పాండెడ్ ఫామ్ అనమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సి పాత మెడికల్ రిపోర్ట్స్ మన దగ్గర ఉన్నప్పుడు వాటిని మనం అబ్జర్వ్ చేసి అండ్ వీ హ్యాడ్ టు డూ ద సెల్ఫ్ అసెస్మెంట్. ట్రాన్స్క్రైబింగ్ గ్లోబ్యులెన్స్. హావ్ యూ హర్డ్ ద వర్డ్ గ్లోబ్యూల్స్ ఎనీ టైమ్? Yes, sir. గ్లోబ్యూల్స్ అనే వర్డ్ విన్నారు? గ్లోబ్యూల్స్ అంటే ఎక్కడ విన్నారు? Amino acids, proteins. సో మెయిన్ ఈ గ్లోబ్యులెన్స్ ని ఆల్ఫా 1 గ్లోబ్యులెన్స్ అని ఆల్ఫా 2 అని, సో దే ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ బాడీ. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే వీ హ్యాడ్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఇట్ ఇస్ ఆల్ఫా గ్లోబ్యులిన్ ఆర్ బీటా గ్లోబ్యులిన్ ఆర్ globulin అని. And whenever we are entering the data, we have to enter the data using deciliters కానీ అండ్ గ్రామ్స్ పర్ లీటర్ కానీ. డెసిలీటర్ అంటే ఏం రాస్తాం? డిఎల్ అని రాస్తాం. సేమ్ గ్రామ్స్ పర్ లీటర్ అంటే ఏం రాస్తాం? G/L అని రాస్తాం. అండ్ ద మెయిన్ థింగ్ వాట్ వీ ought to remember is whenever we enter the data, everything should be entered with accuracy. Accuracy అంటే పర్ఫెక్ట్ గా రాయాలి. అండ్ కమింగ్ టు ద కాంటెక్స్ట్ అండ్ ఫార్మాట్. సో ఈ అక్యురసీ రాసేటప్పుడు కానీ వాట్ ఎవర్ యూఆర్ మెన్షనింగ్, everything should be in proper format. 1 second, somebody sent me message. Okay, Los Angeles near. And so we had to do the self-assessment. Transcribing laboratory data and values. సో మనకి లాబొరేటరీలో కొన్ని రిపోర్ట్స్ ఇస్తారు. ఏమి రిపోర్ట్స్ ఇస్తారు? మన ల్యాబ్కి ఏమి రిపోర్ట్స్కి వెళ్తుంటాం? Tell me what are the things which we collect from the laboratory? లాబొరేటరీలో ఏం రిపోర్ట్లకి వెళ్తుంటామా? Blood reports, urine reports, బ్లడ్ రిపోర్ట్స్, యూరిన్ రిపోర్ట్, ఇంకా tissues మోషన్ collection. టెస్ట్. యా. సో ఇలాంటివన్నీ రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఆ రిపోర్ట్, ద రిపోర్ట్ విల్ బి సెంట్ బై ద ల్యాబ్ టెక్నీషియన్ టు ద డాక్టర్. సో డాక్టర్ ఏం చేస్తాడు? హీ విల్ చెక్ ద రిపోర్ట్. సో అసలు మెయిన్ ఈ ల్యాబ్ రిపోర్ట్ ని ఎందుకు చెక్ చేస్తారు డాక్టర్స్? Why do they depend on the lab report and why do they depend on the MRI and CT scan and why do they depend on the X-rays and everything? Why do the doctors depend on all these things? డాక్టర్లు వీటన్నిటి మీద ఎందుకు డిపెండ్ అవుతారు? ఫర్ ప్రాపర్ అసెస్మెంట్. సో ఒక డిసీజ్ వచ్చినప్పుడు ఆ డిసీజ్ ఎంత ఉంది, ఎలా ఉంది అని అసెస్ చేయడానికి, దాన్ని డయాగ్నోస్ చేయడానికి ఇలాంటి రిపోర్ట్స్ మీద డిపెండ్ అవుతారు. క్లియర్? సో ఈ రిపోర్ట్స్ అనేది చాలా చాలా క్రూషియల్ అనమాట. ఓకే, నో. సో ఈ అక్యురసీ, ఈ రిపోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా మనకి ల్యాబ్ రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు యూరిన్ టెస్ట్ అయినా, మోషన్ టెస్ట్ అయినా, బ్లడ్ టెస్ట్ అయినా, ఇలాంటి టెస్ట్లు అన్నిటికీ మనకి ఆ రేంజెస్ అనేది ఉంటుంది. హ్యావ్ యూ అబ్జర్వ్ ద రేంజ్? అంటే డబ్ల్యూబీసీ కౌంట్ కానీ, వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ కానీ, తర్వాత హిమోగ్లోబిన్ కౌంట్ కానీ, పలానా రేంజ్ నుండి పలానా రేంజ్ వరకు ఉండాలి అని మనకి కౌంట్ అనేది ఉంటుంది. హ్యావ్ యూ అబ్జర్వ్డ్? సో ఈ కౌంట్ అనేది మనకి when count is less, then there will be some disease అనమాట. when the count is more, then also it is problematic. అంటే మనిషికి ఉండాల్సిన రేంజ్ ఎంత ఉంటుందో ఆ రేంజ్ లోనే ఉండాలి. అంటే ఏజ్డ్ పర్సన్స్ కొంత రేంజ్ మారచ్చు, పీడియాట్రిక్స్ అంటే చిన్నపిల్లలకి రేంజ్ మారచ్చు. సో ఆ రేంజ్ లో ఉంటేనే గుడ్ అనమాట. ఎప్పుడైతే మారిపోతుందో దెన్ ద పేషెంట్ ఇస్ కండిషన్ అని డిటర్మిన్ చేస్తారు. సో ఇలాంటప్పుడు మనం న్యూమరికల్ వాల్యూస్ కానీ, స్పెసిఫిక్ యూనిట్స్ కానీ మనం ప్రాపర్ మెన్షన్ చేయాలి. కొన్నిసార్లు మనం
గ్లోబ్యులెన్స్ కి అండ్ బ్లడ్ ప్రెషర్ కి. సో ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెజర్మెంట్ యూనిట్ అనేది ఉంటుంది అనమాట. ఆ మెజర్మెంట్ యూనిట్ ని వాళ్ళు మెన్షన్ చేసిన మెజర్మెంట్ యూనిట్ ని ప్రాపర్ గా ఎంటర్ చేయాలి. అండ్ వెన్ ఎవర్ యూఆర్ ఎంటరింగ్ ఆర్ మెయింటైనింగ్ ఎనీ ఫైల్, అంటే అది పాథలాజికల్ రిపోర్ట్ అయినా, బ్లడ్ రిపోర్ట్ అయినా, యూరిన్ రిపోర్ట్ అయినా, మోషన్ రిపోర్ట్ అయినా, స్పూటన్ రిపోర్ట్ అయినా, ఎలాంటి రిపోర్ట్ అయినా కూడా కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఇస్ మన కన్సిస్టెన్సీ? ఒకటే ఒక ఫార్మాట్ లో మనం మెయింటైన్ చేయాలి. అంటే ఒక క్యాపిటల్ లెటర్, ఒక దగ్గర స్మాల్ లెటర్, ఒక దగ్గర పంక్చుయేషన్ మార్క్స్ యూస్ చేసి ఒక దగ్గర పంక్చుయేషన్ మార్క్స్ యూస్ చేయకుండా, ఇలా కాకుండా మెయిన్ వీ హ్యాడ్ టు ఫాలో ఎ ప్రాపర్ ఫార్మాట్ అండ్ ప్రాపర్ ప్లేస్మెంట్. అంటే ఆ లాబొరేటరీ రిపోర్ట్ ని మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీసీ వచ్చింది, రెడ్ బ్లడ్ సెల్స్, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్, ఇంకా ఒక ఆర్డర్ లో అంటూ వస్తుంది. అంటే డిజార్డర్లీ మేనర్ లో మెన్షన్ చేయకుండా లేబులింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే లేబులింగ్ అంటే మెన్షనింగ్ ద డేటా ఇన్ అ ప్రాపర్ థింగ్. అండ్ స్టాండర్డ్ యూనిట్స్. మామూలుగా మనకి మన మనీని ఎలా స్టాండర్డ్ యూనిట్స్ లో మనం మెజర్ చేస్తాం? మనం డబ్బుల్ని దేంతో మెజర్ చేస్తామా? మనీని మనం ఏమంటాం? మన ఇండియాలో రూపీస్ అంటాం. అమెరికాలో ఏమంటారు? అమెరికాలో ఏమంటారు? కెన్ ఎనీవన్ టెల్ మీ వాట్ డు దే కాల్ ద కరెన్సీ ఇన్ అమెరికా? dollars, డాలర్స్. అండ్ చైనాలో ఏమంటారు? జాపనీస్ ఏమంటారు? China, ponds. ఓకే, జాపనీస్ ఎన్ ఐ థింక్ నా. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ కరెన్సీస్ ఉంటాయి. కానీ స్టాండర్డ్ యూనిట్స్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిలోగ్రామ్ అంటే వరల్డ్ మొత్తం కిలోగ్రామ్ అంటే 1000 grams per kilo అన్నమాట. అలాగే మిల్లీ లీటర్ అంటారు, సేమ్ సెంటీమీటర్ అంటారు. ఇలాగ మనకి దీస్ ఆర్ కాల్డ్ స్టాండర్డ్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్. ఈ మిల్లీ గ్రామ్స్ అంటే మనం షార్ట్ కట్ లో ఎలా రాసాం? ఎంజీ అంటాం. డెసీ లీటర్ అంటే షార్ట్ కట్ లో ఏం రాసాం? టెల్ మీ వాట్ డు దే రైట్ ఇన్ షార్ట్ కట్? డిఎల్. సో ఇలాగా అంటే డెకా లీటర్ అని, డెసీ లీటర్ అని, మిల్లీ లీటర్ అని, ఇలాగ మనం రాసేటప్పుడు మిల్లీ అంటే ఎప్పుడైతే 1/10th కానీ, 1/100th కానీ, 1/1000 కానీ వచ్చినప్పుడు స్మాల్ లెటర్స్ యూజ్ చేస్తాం. Same, we use them in small letters. Now, international units, all these are called as what units? International units. So, main whenever you are mentioning whether it is a centimeter or millimeter, same, or it is a liter, whatever you are mentioning, you have to use a standard format. Liter అంటే L అంటాం. Same. Now, for example, మనకి డెసీ లీటర్ అంటాం, స్మాల్ డి అన్నమాట. సో మనకి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం, మనకి ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం మనం దాన్ని మెన్షన్ చేయాలన్నమాట. అండ్ సో ఎప్పుడైతే మనం ఈ ట్రాన్స్క్రైబింగ్ రిజల్ట్స్ ని ప్రాపర్ గా మెన్షన్ చేస్తామో, దెన్ ది డాక్టర్ క్యాన్ డయాగ్నోస్ ఇన్ ద ప్రాపర్ వే. అంటే ఎప్పుడైతే మనకి స్మాల్ లెటర్ యూస్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ డెసీ లెటర్ యూస్ చేయకుండా క్యాపిటల్ డి యూస్ చేస్తాం, అప్పుడు ఏమవుతుంది? దాని వాల్యూ అనేది మారిపోతుంది. అంటే తక్కువ ఉండాల్సిన దానికంటే ఎక్కువ అయిపోతుంది. సో వాల్యూ మారిపోయినప్పుడు ఏమవుతుందంటే when the changes, the patient's condition also changes. And when the patient's condition is diagnosed in a different manner, treatment will be different అన్నమాట. సో ఇక్కడ మనకి ల్యాబ్ రిపోర్ట్స్ చాలా చాలా క్రూషియల్. సేమ్. అండ్ దీస్ ల్యాబ్ రిపోర్ట్స్ ప్లే వైటల్ రోల్ అన్నమాట. ట్రాన్స్క్రైబింగ్ నేమ్స్ ఇన్ మెడికల్ హాస్పిటల్కి వెళ్ళగానే వాట్ ఈస్ ప్రైమరీ డేటా విచ్ ఇస్ కలెక్టెడ్? ప్లీజ్ టెల్ మీ. ప్రైమరీ డేటా ఏం కలెక్ట్ చేస్తారు మా? వాట్ ఈస్ ద ప్రైమరీ డేటా కలెక్టెడ్ బై ద పీపుల్ ఇన్ ద హాస్పిటల్? Anyone respond? I Name, think I'm not asking. name, age. Name, age. హాస్పిటల్స్కి వెళ్ళి ఉంటాం కదా, ఒక 2-3 సార్లు అయినా వెళ్ళి ఉంటాం ఇప్పుడు లైఫ్ లో. నేమ్, ఏజ్ Yes, ఒకటి sir. అడుగుతారా? ఇంకేం Weight, weight, వెయిట్ చెక్ చేస్తారు. గుడ్. మీరు ఏ ఊరు నుండి BP. వచ్చారండి అని కూడా అడుగుతారు, గమనించారా? Yes, sir. మీరు ఏ ఊరు నుండి Contact వచ్చారండి అని number, అడుగుతారు. తర్వాత మన contact details. కాంటాక్ట్ నెంబర్, వెరీ గుడ్. కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతారు. తర్వాత మనకి అట్ ద సేమ్ టైమ్ మనం కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ లో కానీ వెళ్తే
మన మెయిల్ అడ్రస్ కూడా రాయమని అడుగుతారు, గమనించారా? ఎస్ సార్. ఓకే. అండ్ అలాగే మన హైట్ చెక్ చేస్తారు, మన వెయిట్ చెక్ చేస్తారు. అండ్ హైట్ వెయిట్ తో పాటు డాక్టర్ బీపీ. వెళ్ళక ముందు ఒకటి ఏం చెక్ చేస్తారమ్మా? బీపీ. బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తారు. వండర్ఫుల్. మనం బీపీ ఎంటర్ చేయాలా, బ్లడ్ ప్రెషర్ అని ఎంటర్ చేయాలా? బ్లడ్ ప్రెషర్. Blood pressure చేయాలి. Same. Now, so these are the things. So patient name రాసినప్పుడు all the అవన్నీ ఏంటివి క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి. ఎందుకు క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి? బికాస్ దే ఆర్ ప్రాపర్ నౌన్స్. నేమ్స్ ఆఫ్ పర్సన్స్ కానీ, నేమ్స్ ఆఫ్ పీపుల్ కానీ, నేమ్స్ ఆఫ్ ఏరియాస్ కానీ, నేమ్స్ ఆఫ్ డిజీజ్ కానీ లోనే చేయాలి. ఓకే, దిస్ ఇస్ వెరీ నేమ్స్ ఆఫ్ డిసీజెస్, నేమ్స్ ఆఫ్ స్పెషాలిటీస్ అంటే కార్డియాలజీ, డెర్మటాలజీ, ఇలా స్పెషాలిటీస్ వచ్చినప్పుడు వాటిని దేంతో మనం యూజ్ చేయాలి? క్యాపిటల్ లెటర్ తోనే యూజ్ చేయాలి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అంటే కొన్నిసార్లు మనకి డాక్టర్స్ తో పాటు హెల్త్ ప్రొఫెషనల్స్ ఉంటారు. అంటే ఆ జూనియర్ డాక్టర్స్ కానీ, అసిస్టెంట్స్ కానీ, నర్సెస్ కానీ, వీళ్ళందరూ ఉంటారు. సో దీస్ పీపుల్ దే టేక్ ఎ లాట్ ఆఫ్ కేర్ ఫర్ అస్ అనమాట. సో అలాంటప్పుడు కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు కూడా మనకి ఏమి ప్రిస్క్రైబ్ చేస్తారు అని వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేస్తారు. దెన్ అంటే ఇవన్నీ ఎందుకు మెన్షన్ చేస్తారంటే ఎవ్రీథింగ్ ఈజ్ అకౌంటబుల్. మనకి ఇవంతా ఏంటంటే హాస్పిటల్ రికార్డ్ అంతా కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కి పనికొస్తుంది అనమాట. అండ్ వీ హ్యావ్ టు మెన్షన్ ఎవ్రీ వన్స్ నేమ్స్ కానీ, వాళ్ళ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కానీ, వాళ్ళ డీటెయిల్స్ కానీ మెన్షన్ చేయాలి. వాట్ ఈస్ ద ట్రీ సౌండ్? సంథింగ్ ఇస్ కమింగ్ ఓవర్ దేర్. నెక్స్ట్, ప్రాపర్ క్యాపిటలైజేషన్. వాట్ ఈస్ ద క్యాపిటలైజేషన్? Somebody switch on the speaker, please. Somebody switch on the speaker, please. Yeah, proper capitalization. What is meant by proper capitalization? Capitalization అంటే here all do we use the capital letters? Capital letters. Capital letters ఎక్కడెక్కడ యూస్ చేస్తామా? Anyone respond? నేమ్ స్టార్టింగ్ సార్. Name starting letter లో. ఇంకా కంట్రీని రిప్రజెంట్ చేసినప్పుడు. వండర్ఫుల్. కంట్రీ కానీ, స్టేట్ కానీ, ఏవైనా పర్టికులర్ వాటికి. అండ్ ఇంకెక్కడ యూస్ చేస్తాం? స్పెషాలిటీస్ కి యూస్ చేస్తాం. ఇంకెక్కడ యూస్ చేస్తాం? అబ్రివేషన్స్ కి యూస్ చేస్తాం. అబ్రివేషన్స్ అంటే ఎంఆర్ఐ, సిటీ స్కాన్, వాటన్నిటికి మనం ఏం యూస్ చేస్తాం? క్యాపిటల్ లెటర్స్ యూస్ చేస్తాం. నెక్స్ట్, సో ఇలా క్యాపిటల్ లెటర్స్ యూస్ చేయాలి. అండ్ మెయింటైన్ కన్సిస్టెన్సీ. వాట్ ఈస్ వన్ బై కన్సిస్టెన్సీ? వాట్ ఈస్ కన్సిస్టెన్సీ మా? I think I told you this many times. కన్సిస్టెన్సీ అంటే ఒకటే ఫార్మాట్ లో మనం యూస్ చేయాలి. అంటే కన్సిస్టెన్సీ అంటే ఏదైనా రెగ్యులర్ గా ఒకటే లాగా చేయడం అనమాట. ఒకరోజు ఎర్లీగా రావడం, ఒకరోజు లేట్గా రావడం, ఒకరోజు బాగా చదవడం, ఒకరోజు ఉండడం, అలా కాకుండా ఏదైనా కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ అంటే సిమిలర్ వర్క్ షెడ్యూల్ షుడ్ బి దేర్ అనమాట. నోట్ స్పెషల్ క్యారెక్టర్స్. కొన్నిసార్లు మనకి ఆ నేమ్స్ కానీ, లేకపోతే ఏమైనా స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అతని ప్రొఫెషన్ కూడా కొన్నిసార్లు మెన్షన్ చేస్తారు. అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని అంటారు. మనకి దానిలో షార్ట్ లో ఎలా రాసాం? డిఎస్పి అని రాసాం. సో ఇలాగా ఈ స్పెషల్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఏంటంటే స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నా, లేకపోతే వాళ్ళ డెసిగ్నేషన్స్ ఉన్నా, వాళ్ళ నేమ్స్ ఉన్నా, ఈ అబ్రివేషన్స్ అన్నిటికీ మనం క్యాపిటల్ లెటర్స్ ప్రాపర్ పంక్చుయేషన్ మార్క్స్ తీసేయాలి. ప్రాపర్ పంక్చుయేషన్ మార్క్స్ అంటే ఏంటి? ఫుల్ స్టాప్ యూస్ చేసుకుంటాలి. డాట్స్ అనేది యూస్ చేయాలి. డాట్ ఇస్ నథింగ్ బట్ ఫుల్ స్టాప్. అండ్ లాస్ట్ థింగ్,
Privacy and confidentiality. What is meant by privacy? And what is meant by confidentiality? మన దగ్గర ఎవరి డేటా ఉంటుంది? Whose data will be with us? Whose data will be with us? పేషెంట్స్ డేటా. Patient's data. Normal patient's data ఉంటుందా? Good profile, high profile patient's data ఉంటుందా? మాక్సిమం మనకు వచ్చే పేషెంట్స్ డేటా అంటే హై ప్రొఫైల్ పేషెంట్స్ డేటానే ఉంటుంది. ఎందుకంటే హాస్పిటల్స్ ఇన్ అమెరికా దే ఆప్ట్ ఫర్ దిస్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్. దే గో ఫర్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్. సో ప్రతి ఒక్క పేషెంట్ డీటెయిల్స్ మన దగ్గర ఉంటుంది. ఆ పేషెంట్ యొక్క ఏజ్ ఎంత, ఆ పేషెంట్ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఏంటి, ఆ పేషెంట్కి ఏం జబ్బు వచ్చింది, కొన్ని డిసీజెస్ మనం పక్కన చెప్పుకోవచ్చు, మనం షేర్ చేసుకోవచ్చు. కొన్ని మన ఫ్రెండ్స్ కానీ కొన్ని మన రిలేటివ్స్ కానీ కూడా మనం షేర్ చేసుకోలేం. కాన్ఫిడెన్షియల్ డేటా విల్ బి దేర్. ఈ కాన్ఫిడెన్షియల్ డేటాని మనం కాన్ఫిడెన్షియల్ కొంచెం ఎవరికి మనం రివీల్ చేయకూడదు. సో దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. సో అలాగే పేషెంట్ ని ఎంటర్ చేసేటప్పుడు కెన్ ఎనీవన్ టెల్ మీ ప్లీజ్? ఎనీవన్ ప్లీజ్ టెల్ మీ? ఎనీవన్ ప్లీజ్ టెల్ మీ యువర్ నేమ్? మా ఎవరైనా మీ పేరు చెప్పండి. హోప్ ఐ కెన్ రీచ్ యూ. యా టెల్ మీ యువర్ నేమ్. Now, for example, I am who's this patient data? Okay, I am calling Sneha. Sneha or Ambika or anyone respond 1 minute. Anyone respond for a minute అన్నాను. Now we have D Renuka. How Yes, should sir. we write D Renuka? Yeah, D Yes, sir. Renuka రాసేటప్పుడు capital D not పెట్టి again you will split capital or small capital letter. D Renuka మనకి ఏమేం capital వస్తుంది? D capital letter వస్తుంది, R కూడా capital letter వస్తుంది. ఈ D కి R కి మధ్యలో మనం ఏం పంక్చుయేషన్ మార్క్ వెళ్ళి what is the punctuation mark which should be in between D and R? We use a full stop. So అలాగే K దుర్గాదేవి అనండి. యూ కెన్ సీ ద స్క్రీన్ షేరింగ్. K దుర్గాదేవి నేమ్ ఉంది. K దుర్గాదేవిలో క్యాపిటల్ లెటర్స్ ఏమేమి వచ్చాయి మా? వాట్ ఆర్ ద క్యాపిటల్ లెటర్స్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఓవర్ హియర్? K, D, sir. KD, sir. K, B, D. రెండు డీలు క్యాపిటల్ లెటర్స్ వచ్చాయి. ఎందుకంటే తన సర్నేము, తన లాస్ట్ నేము అన్ని క్యాపిటల్ లెటర్స్ లో యూజ్ చేయాలి. మనం ఎప్పటికైనా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు సర్నేము, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అని అంటది. గమనించారా? ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అని. సో అక్కడ కే అనేది తన ఇంటి పేరు. దాన్ని దేంట్లో రాయాలి మనం? క్యాపిటల్ లెటర్ లో యూజ్ చేయాలి. దుర్గా దట్ ఈస్ ద మెయిన్ నేమ్. దేవి ఇస్ ద లాస్ట్ నేమ్. సో ఇప్పుడు మనం కే క్యాపిటల్ లెటర్. కే అంటే ఏంటి మా? వాట్ ఇస్ వన్ బై కే? ప్లీజ్ టెల్ మీ. దుర్గాదేవి, what does the K stand for? Kasam Setti, sir. Huh? Kasam Setti. కేశం శెట్టి. ఇప్పుడు కేశం శెట్టి అనే వర్డ్ అంతా స్మాల్ లెటర్స్ లో రాసాం. ఒకటే ఒకటి క్యాపిటల్ లెటర్ లో రాసాం. ఏంటి క్యాపిటల్ లెటర్ లో రాసాం? కే. అవి అండర్స్టాండ్? సో ఇలాగ మనం నేమ్స్ రాసేటప్పుడు ప్రాపర్ నేమ్స్ అంటే ప్రాపర్ నౌన్ షుడ్ బి ప్రాపర్ నౌన్ క్యాపిటల్ లెటర్ షుడ్ బి యూస్డ్ అనమాట. సర్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, ఫస్ట్ నేము, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్ లోనే రాయాలి. అండ్ సో నేమ్ ట్రాన్స్క్రిప్షన్ చేసేటప్పుడు కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అనేది మనం గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ స్పెల్లింగ్ ఎనీవన్ టెల్ మీ? I'm not asking difficult words. I think I'm asking easy ones only. శ్రీనివాసులు స్పెల్లింగ్ ఏంటి మా?
Please tell me the spelling of Srinivasulu. SREENIVASULU శ్రీనివాసులు అంటారు. ఇంకొక స్పెల్లింగ్ ఏంటి? SRINIVASULU. సో శ్రీనివాసులని మనం రెండు విధాలుగా రాయొచ్చు. SRE రాయొచ్చు, SRINI రాయొచ్చు. సో మనం స్పెల్లింగ్స్ నేమ్స్ చెప్పేటప్పుడు అది ఏం స్పెల్లింగ్ ఏంటిది అనేది మనకి అంటే అమెరికన్ నేమ్స్ స్పెల్లింగ్ మనం బాగా ఐడెంటిఫై చేయగలగాలి. అండ్ ఇలా ఐడెంటిఫై చేయగలగాలంటే నంబర్ ఆఫ్ ఫైల్స్ మనం ట్రాక్ చేసి ఉండాలి. నంబర్ ఆఫ్ పేషెంట్ కేసెస్ ని మనం స్టడీ చేసి ఉండాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద నెక్స్ట్ హెడింగ్? ట్రాన్స్క్రైబింగ్ నంబర్స్ ఇన్ మెడికల్ రిపోర్ట్స్. నంబర్స్ అంటే ఏ నంబర్స్ వస్తాయి మన మెడికల్ రిపోర్ట్స్ లో? Tell me what might be the numbers which we come across in medical reports. Same. So we get different numbers అంటే phone numbers వస్తాయి, తర్వాత ఫ్రాక్షన్స్ వస్తాయి. ఫ్రాక్షన్స్ అనే వర్డ్ చూసారు మనకి? ఫ్రాక్షన్స్ అనేది ఎక్కడ వస్తుంది? బ్లడ్ ప్రెషర్ లో వస్తుంది, బీపీలో. నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, హెల్తీ పర్సన్ కి నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి? 120/80 సార్. 120/80. ఆ బై అనేది మనం ఫ్రాక్షన్ రూపంలో రాస్తున్నాం కదా, యూజింగ్ ఎ స్లాష్. సో అలాగే మనకి ఇక్కడ హోల్ నంబర్స్ రాసేటప్పుడు కానీ, అదే హోల్ నంబర్స్ రాసేటప్పుడు కానీ, ఫ్రాక్షన్స్ రాసేటప్పుడు కానీ, పర్సంటేజెస్ రాసేటప్పుడు కానీ, 50%, 60%, ఇలా పర్సంటేజెస్ రాసేటప్పుడు మనం పర్సంటేజ్ సింబల్ యూజ్ చేయాలి. డెసిమల్ నంబర్స్ రాసేటప్పుడు పాయింట్ అనే సింబల్ మనం యూజ్ చేయాలి. సో ఇలాగా ఈ హోల్ నంబర్స్ కానీ, ఫ్రాక్షన్స్ కానీ, పర్సంటేజెస్ కానీ, డెసిమల్ నంబర్స్ కానీ ఎప్పుడైతే నంబర్స్ యూజ్ చేస్తున్నామో వీ హ్యావ్ టు యూజ్ పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ సింబల్ యూజ్ చేయాలి, ఫ్రాక్షన్స్ అయితే స్లాష్ సింబల్ యూజ్ చేయాలి. అండ్ సో మనకి డెసిమల్ నంబర్స్ యూజ్ చేసే పని అయితే పాయింట్ అనేది యూజ్ చేయాలి. అండ్ వాట్ ఎవర్ యూఆర్ యూజింగ్, ఒక దగ్గర పర్సంటేజెస్ అని PERCENTAGES అని పర్సంటేజెస్ అని రాసి, ఇంకొక దగ్గర పర్సంటేజ్ సింబల్ అలా పెట్టకుండా ఒకటే ఫార్మాట్ ని ప్రతి ఒక్క దగ్గర మనం మెయింటైన్ చేయాలి. అండ్ ఎప్పుడైతే మనం డిఫరెంట్ ఫార్మాట్స్ యూజ్ చేస్తామో అప్పుడు మీనింగ్ అనేది మనకి రాదన్నమాట. మన పైన ఉన్న లేయర్ అంటే మన ప్రూఫ్ ఎడిటింగ్ చేస్తారు కదా చీఫ్ ఎడిటర్, వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్కన్సిస్టెంట్ ఫార్మాట్ అని మనకి నెగటివ్ ర్యాంకింగ్ ఇస్తారు. సో అందుకని కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ కన్సిస్టెన్సీ రావాలంటే మనం మెయిన్ గా నంబర్ ఆఫ్ ఫైల్స్ ని ప్రాక్టీస్ చేయాలి. నౌ లెట్ us see the 25th one. What is this 25th one? ఒకసారి ఎవరైనా హెడ్డింగ్ చదవగలరా? 25th one, obstetrics terminology in transcription. What is meant by obstetrics terminology? Obstetrician అంటే ఎవరు? గైనకాలజిస్ట్. obstetrician అంటే ఎవరు? గైనకాలజిస్ట్ అంటే ఎవరు? వచ్చాక they handle the mother and the baby in the womb. Okay, very good. So మనకి obstetrician అంటే the doctor who specialized to deliver the babies అన్నమాట. గైనకాలజిస్ట్ అంటే the doctor who is specialized to take care of the female reproductive system or anything related to male ailments. సో ఇక్కడ ఆల్మోస్ట్ గైనకాలజిస్ట్ అంటేనే అందరూ మనకి డెలివరీస్ చేసేస్తుంటారు, బికాస్ దే ఆర్ ఆల్సో కాల్డ్ as obstetricians. సో ఎప్పుడైతే మనకి ఈ గైనకాలజీ, డెలివరీ, ఇవన్నీ మనం టెర్మినాలజీని మనం మెన్షన్ చేసేటప్పుడు డెలివరీ ఐడియా ఉంటుంది. ఫీటస్ అని, ఎంబ్రియో అని, డి రిమెంబర్ స్టార్టింగ్ ఎంబ్రియో అంటాం, ఫీటస్ అంటాం, అంటాం, తర్వాత ఇలా రకరకాల ఇన్ఫెంట్ అంటాం. అండ్ ఇన్ఫెంట్ తర్వాత ఏమంటాం అంటే చైల్డ్ అంటాం, తర్వాత మైనర్ అంటాం, టీనేజ్ అంటాం, తర్వాత మెచ్యూర్డ్ పీపుల్ అంటాం, అడల్సెంట్ స్టేజ్ అంటాం. ఇలా రకరకాల స్టేజెస్ మాట్లాడుతున్నాం. ఈ స్టేజెస్ మాట్లాడేటప్పుడు ఆ చైల్డ్ ఏ స్టేజ్ లో ఉన్నాడు అనేది మనం మెన్షన్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, spellings and capitalization is very very important.
సో ఈ మన గైనకాలజీ టెర్మినాలజీ మనం యూస్ చేసేటప్పుడు ఎప్పుడు మనం ఏం చేయాలంటే గైనకాలజీ టెర్మినాలజీ యూస్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు యూస్ ప్రాపర్ టెర్మినాలజీ. అంటే example కానీ decimals కానీ everything you have to remember. నెక్స్ట్ ట్రాన్స్క్రైబింగ్ పర్సంటేజెస్. పర్సంటేజెస్ మనం ఏం రాయాలి, ఏం సింబల్ యూస్ చేస్తాం? పర్సంటేజ్ కి ఏం సింబల్ యూస్ చేస్తాం? పర్సంటేజెస్ కి మనం వీ హ్యావ్ టు యూజ్ పర్సంటేజెస్ కి మనం ఏం సింబల్ యూస్ చేస్తాం అంటే పర్సంటేజ్ సింబల్. లేకపోతే మనం ఏం రాస్తాం అంటే PERCEN THES పర్సంటేజెస్ అని మనం వర్డ్ రాయాలి. వర్డ్ రాసిన సింబల్ రాసిన ఒకటే ఫార్మాట్ లో మనం రాయాలి. ఓకేనా? ఒకటే ఫార్మాట్ లో మనం రాయాలి. నెక్స్ట్ సో రిమెంబర్ 25% వచ్చిందంటే మనం ఏం రాస్తున్నాం, ఇలా రాస్తున్నాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద ట్రాన్స్క్రైబింగ్ ప్లూరల్స్. ఎవ్రీ వన్ నోస్ సింగులర్ అండ్ ప్లూరల్. మనకు తెలుసా సింగులర్ అంటే ఏంటి, ప్లూరల్ అంటే ఏంటి? టెల్ మీ సింగులర్, ఒక రెండు సింగులర్ ప్లూరల్ చెప్పండి మా. మొబైల్ అంటే సింగులర్ ప్లూరల్? మొబైల్ అంటే సింగులరా ప్లూరల్? మొబైల్ ప్లూరల్ ఏంటి? మొబైల్ ప్లూరల్ ఏంటి? మొబైల్స్. మొబైల్స్. ఒక 3 సింగులర్స్ 3 ప్లూరల్స్ చెప్పండి మా ఫాస్ట్ గా. 3 సింగులర్స్ 3 ప్లూరల్స్ చెప్పండి మా. బుక్, బుక్స్, టేబుల్, టేబుల్స్, వాచ్, వాచెస్, వీటిని ఏమంటారు? సింగులర్ ప్లూరల్స్ అంటారు. ఇక్కడ కూడా మనకి సింగులర్ ప్లూరల్స్ వస్తాయి. సేమ్ సెల్, సెల్స్ అంటాం. సెల్, సెల్స్ అంటాం. నోట్, నోట్స్ అంటాం. సేమ్. అండ్ బిస్కెట్, బిస్కెట్స్ అంటాం. చాక్లెట్, చాక్లెట్స్ అంటాం. సో ఇక్కడ మెయిన్ గా మనం కొన్ని గ్రీక్ వర్డ్స్ అని, కొన్ని లాటిన్ వర్డ్స్ అని మనం నేర్చుకోవాలి. గ్రీక్ వర్డ్స్ అండ్ లాటిన్ వర్డ్స్ మనం నేర్చుకోవాలి. అండ్ let us see the next one. Transcribing position in medical reports. పొజిషన్ అంటే ఏంటి? పొజిషన్ అంటే ఏంటి మా? ఓనర్షిప్. పొజిషన్ అంటే ఏంటి? ఓనర్షిప్. Now, so whenever, for example, patient యొక్క కండిషన్, now just now I took the name of దేవి. దేవికి ఒక పెన్ ఉంది. ఆ దేవికి ఉన్న పెన్ ఏమంటారు? దేవీస్ పెన్ అంటారు. వాట్ ఈస్ ఏ? దేవీస్ పెన్. Now, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ రాజు అనే ఒక అతనికి ఒక హౌస్ ఉంది. అప్పుడు రాజు యొక్క హౌస్ ఏమంటారు? రాజుస్ హౌస్ అంటారు. సో ఇక్కడ మనం ఓనర్షిప్ అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఆ ఓనర్షిప్ అనే వర్డ్ కానీ మనకి ఐడియా ఉంటే అప్పుడు ఇక్కడ మనకి కొన్ని ప్రొనౌన్స్ యూస్ చేస్తాం. హిజ్ అని, హర్ అని, దేర్ అని. సేమ్. సో ప్రతిసారి నేమ్ యూస్ చేయకుండా మనం ప్రొనౌన్స్ ని యూస్ చేస్తాం. హిస్ హెల్త్ కండిషన్ ఇస్ నాట్ గుడ్, అలాగా. నెక్స్ట్ ట్రాన్స్క్రైబింగ్ రేషియోస్. రేషియోస్ అంటే ఏంటి మా? ఎనీవన్ టెల్ మీ, రేషియోకి ఏం పంక్చుయేషన్ మాకు యూస్ చేస్తాం? రేషియోకి ఏం పంక్చుయేషన్ మాకు యూస్ చేస్తాం? కాలన్. కాలన్ అంటే 2 డాట్స్ యూస్ చేస్తారు, గమనించారా? 20:40 అంటే ఏం రాస్తాం? 20 2 డాట్స్ పెట్టి 40 అని రాస్తాం. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఓకే, నెక్స్ట్. సో ఈ రేషియోస్ రాసేటప్పుడు 3:2. ఒకసారి చూడండి సెకండ్ ఎగ్జాంపుల్. 2:1 అని, 3:1 అని, అలాగే మనం రేషియోస్ కి యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్.
ట్రాన్స్క్రైబింగ్ రిఫ్లెక్సెస్ ఇన్ న్యూరోలాజికల్ ఎగ్జామినేషన్. న్యూరాలజీ అంటే ఏం డిపార్ట్మెంట్? న్యూరాలజీ అంటే ఏం డిపార్ట్మెంట్ మా? బ్రెయిన్ న్యూరాలజీ అండ్ అంటే ఏం నర్వస్ డిపార్ట్మెంట్? సిస్టమ్. బ్రెయిన్ అండ్ నర్వస్ నర్వస్ సిస్టమ్. సిస్టమ్. నర్వస్ సిస్టమ్. ఈ నర్వస్ సిస్టమ్ లో మనకి బైసెప్స్ రిఫ్లెక్స్ అని, ట్రైసెప్స్ రిఫ్లెక్స్ అని, ఇలాగా అని, ఎక్కిలీస్ రిఫ్లెక్స్ అని, ఇలాగ కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు మనకి కొన్ని అబ్రివేషన్స్ ఉంటాయి. నార్మల్ కి అబ్రివేషన్ ఏంటి? ఎన్. నార్మల్ కండిషన్ అంటే. డిమినిష్డ్ అంటే ఏమంటారు? డిమినిష్డ్ అంటే మీనింగ్ ఏంటి? తగ్గిపోవడం. డిమినిష్డ్ అంటే ఏంటి? తగ్గిపోవడం. హైపర్ యాక్టివ్ అంటే ఏంటి? హైపర్ యాక్టివ్ అంటే ఏంటి మా? ఎక్కువ యాక్టివ్ గా ఉండడం. హైపర్ కి ఆపోజిట్ ఏంటి? హైపో సార్. హైపో. వండర్ఫుల్, వండర్ఫుల్, వెరీ గుడ్. సో ఇక్కడ నార్మల్ అంటే ఎన్ అని, డిమినిష్డ్ అంటే డి అని, హైపర్ యాక్టివ్ అంటే హెచ్ అని, ఆబ్సెంట్ అంటే ఏ అని రాస్తాం. సో ఇలాగ మనం ఎప్పుడైతే ఈ టెర్మినాలజీని యూజ్ చేస్తామో అన్ని దగ్గర మనం ఎన్ అని రాయకుండా డాక్టర్ ఎన్ అని చెప్పినప్పుడు మనం ఏం రాయాలి? నార్మల్ అని రాయాలి. సేమ్ డి అంటే ఏం రాయాలి? డి అంటే ఏం రాయాలి? డిమినిష్డ్ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ ఎఫ్ ఏ అంటే ఏం రాయాలి? యాబ్సెంట్ రాయాలి. హెచ్ అంటే హైపర్ యాక్టివ్ రాయాలి. సో ఇలాగ మనం రాస్తాం. ట్రాన్స్క్రైబింగ్ సిరీస్ ఇన్ మెడికల్ రిపోర్ట్స్. సిరీస్ అంటే కన్సిస్టెంట్ గా రావడం అనమాట. దాన్ని ఏమంటారు? సిరీస్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూ కెన్ సీ యువర్ హియర్. సో కంటిన్యూస్ గా ఒక దాని గురించి మాట్లాడేటప్పుడు మనం దాన్ని సిరీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ సెకండ్ ఎగ్జాంపుల్ లో బాగుంది. ద లాబొరేటరీ టెస్ట్ ఇంక్లూడ్ బ్లడ్ కౌంట్, వైట్ బ్లడ్ సెల్ డిఫరెన్షియల్, కాంప్రహెన్సివ్ మెటబాలిక్ ప్యానెల్ అండ్ యూరిన్ అనాలిసిస్. ఒక దాని గురించి కంటిన్యూస్ గా చెప్పేటప్పుడు దాన్ని మనం సిరీస్ లో మనం చెప్తాం అనమాట. నెక్స్ట్ ట్రాన్స్క్రైబింగ్. ఆ వర్డ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మరి 30 సెకండ్ చదవండి. అది 30 సెకండ్ చదవండి అమ్మా. ఎనీవన్ టెల్ మీ? 30 సెకండ్ వన్. ఎనీవన్ రీడ్ ఇట్? Transcribing sutures సూచర్స్. వెరీ గుడ్, surgical వెరీ గుడ్. ఆ సూచర్ అనే వర్డ్ చదువు. యా, గుడ్, థ్యాంక్ యూ. సూచర్ అనే వర్డ్ చదువుతారా లేదా అని కావాలని నేను అడిగాను. సూచర్. సూచర్ అంటే ఏంటి? సూచర్ అంటే ఏంటి? ఏదైనా కుట్లు. బాడీలో కట్ చేసేప్పుడు యా, కరెక్టే. కట్ అయినప్పుడు, మనకి వూన్స్ అయినప్పుడు కానీ, బ్రూసెస్ అయినప్పుడు కానీ, ఇంజరీస్ అయినప్పుడు కానీ కుట్లు వేస్తారు. ఆ కుట్లు అనేవి పెద్ద ఇంజరీ అయితే ఎక్కువ కుట్లు పడతాయి, చిన్న ఇంజరీ అయితే తక్కువ కుట్లు పడతాయి. ఈ కుట్లు కూడా కొన్నిసార్లు పెద్ద పెద్ద కుట్లు వేస్తారు, సేమ్ కొన్నిసార్లు చిన్న కుట్లు వేస్తారు. సో ఈ సూచర్ యొక్క సైజెస్ ని మనం అంటే 2/0 అని అంటే చిన్న కుట్టు అనమాట. సేమ్ 4/0 అని అంటే ఇది స్టిచ్ పెద్దది అనమాట. అంటే ఎన్ని స్టిచెస్ పడ్డాయి అనేది మనం ఎలా చేసేస్తాం? 2 స్టిచెస్ 4 6 అనేది మనం మెన్షన్ చేయాలి. ట్రాన్స్క్రైబింగ్ నంబర్. నంబర్ మనకి టెలిఫోన్ ఎన్ని డిజిట్స్ ఉంటాయి? మన టెలిఫోన్ నంబర్ మరి ఎన్ని డిజిట్స్ ఉంది? 10 సార్. 10. ప్రతి మొబైల్ డిజిట్సే ఉంటది. కానీ ఇక్కడ వీళ్ళకి టెలిఫోన్ నంబర్ ఎలా ఉంటుందంటే 10 డిజిట్స్ లో మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి యూజువల్ గా ఫార్మాట్ ఇలా ఉంటుంది. ప్లీజ్ సీ దట్ ఫార్మాట్. ఫస్ట్ వచ్చేసి 3 డిజిట్ కోడ్ ఉంటుంది. సేమ్ సారీ, ఫస్ట్ యూ కెన్ సీ ద 3 సీక్వెన్స్. ఏరియా కోడ్, సెంట్రల్ ఆఫ్ కోడ్, లైన్ నెంబర్. థర్డ్ పాయింట్ ఒకసారి చూడండి. Third point. Anyone read the third point? Anyone please read the third point?
Numbers based on the region or country. For example, in the United States, where Yeah, X they are divided into 3 categories. What are they? 3 sequence: area code, region central or office country. code, అండ్ లైన్ కోడ్. అంటే ఏరియా కోడ్ ఏంటి? 555. సెంట్రల్ ఆఫీస్ కోడ్ ఏంటి? 123. లైన్ నెంబర్ ఏంటి? 4567. సో ఎప్పుడైతే టెలిఫోన్ నంబర్ ఇచ్చినప్పుడు మనం దీన్ని ఐడెంటిఫై చేయగలగాలి. అంటే ఫస్ట్ 3 డిజిట్స్, నెక్స్ట్ 3 డిజిట్స్, నెక్స్ట్ 4 డిజిట్స్. దీన్ని ఇలా బ్రేక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్ నంబర్ నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఎలా బ్రేక్ చేస్తాను? 812-123-123-2 అంటాను. అలాగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అలా బ్రేక్ చేయకుండా మనకు ఒక పర్టికులర్ ఫార్మాట్ లో దాన్ని బ్రేక్ చేయాలి. 334 అంటే ఏరియా కోడ్, సెంట్రల్ కోడ్, లైన్ నంబర్. ట్రాన్స్క్రైబింగ్ టెంపరేచర్. టెంపరేచర్ అంటే ఏంటి? మనకి టెంపరేచర్ ని 2 రకాలుగా మెజర్ చేస్తాం. సెల్సియస్ లోను, ఫారెన్ హీట్ లోను. సెల్సియస్ అండ్ ఫారెన్ హీట్. సెల్సియస్ మనకి ఏం చేస్తాం అంటే we keep a small dot over there and write C. Fahrenheit heat ఏం చేస్తాం? స్మాల్ డాట్ అండ్ F. సేమ్. సో ఇక్కడ డిగ్రీ సింబల్ యూస్ చేస్తాం అనమాట. అండ్ you can see the first example, 37.5 degrees centigrade, 98.6 degrees Fahrenheit. Same. Third one, anyone read the third one? -10 degrees centigrade. -10 degrees centigrade అంటే ఇప్పుడు మనకి హిమాలయస్ వెళ్ళాలంటే అక్కడ ఎలా ఉంటుంది? టెంపరేచర్ మైనస్ లో ఉంటుంది. సో వీ హ్యావ్ టు మెన్షన్ ద టెంపరేచర్ either in Celsius or in Fahrenheit. ట్రాన్స్క్రైబింగ్ టైమ్ ఇన్ మెడికల్ రిపోర్ట్స్. మా ఇప్పుడు టైం ఎంత అయింది? 12:47. సేమ్. మన క్లాస్ 1 o'clock వరకు, అంతే కదా? మనం 1 o'clock అంటాం. మామూలుగా స్టాండర్డ్ మెజర్మెంట్ ఆఫ్ టైం ఎలా ఉంటుంది? 24 hour ఫార్మాట్. సో 1 o'clock ని మనం ఏమని మెన్షన్ చేయాలి? 1 o'clock ని మనం ఏం మెన్షన్ చేయాలి? 10 అవర్స్ అనాలి, 13 అవర్స్ అనాలి. అదే 3 o'clock ని ఏమనాలి? 15 అవర్స్. ఈ రైల్వే టైం టేబుల్, దీన్నే మనం రైల్వే టైం టేబుల్ అని కూడా అంటాం, లేకపోతే 24 hours టైం టేబుల్ అని అంటాం. రైల్వే టైం టేబుల్ ఆర్ 24 hours టైం టేబుల్. సో 9 AM అంటే 9 AM అని రాస్తాం. 9 PM అంటే 21 hours అంటాం. 9 AM అంటే 9 అని రాస్తాం. 9 PM అంటే 21 hours. అలాగా మనం ఈ టైం ని మనం మెన్షన్ చేయాలి. 09 కాలన్, ఆ 2 చుక్కల్ని ఏమంటారు? కాలన్ అంటారు. 09 అండ్ 14:30 అంటే ఎప్పుడు టైము? 2:30 PM అనమాట. మనం AM అని PM అని మెన్షన్ చేయము. మనం మెన్షన్ చేయాల్సిన టైము స్టాండర్డ్ 24 hour ఫార్మాట్. స్టాండర్డ్ 24 hour ఫార్మాట్ అంటే రైల్వే టైం ని మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్, సో రిమెంబర్ ద టైం. 24 hour టైం ని మెన్షన్ చేయాలి. ట్రాన్స్క్రైబింగ్ అకార్డింగ్ టు యూఎస్ గైడ్ లైన్స్. మనం ఎప్పుడైనా ఏ అడ్రస్ మనకి జిప్ కోడ్ అని ఉంటుంది, మనకి ఏరియా కోడ్ 524009 అని అలాగా కోడ్స్ ఉంటాయి. ఈ ఏరియా కోడ్ ని మనం గుర్తు పెట్టుకోవాలి. జిప్ కోడ్ అంటారు. యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీసెస్ వాళ్ళు ఒక జిప్ కోడ్ ని ఇస్తారు. సో ఈ జిప్ కోడ్ ని మనం మెన్షన్ చేయాలి. అండ్ ట్రాన్స్క్రైబింగ్ వర్గ్యులే స్లాష్ ఇన్ మెడికల్ టర్మ్స్. స్లాష్ ని ఏమంటారు? వర్గ్యులే. సో మనం ఈ స్లాష్ ని ఎక్కువ దేనికి యూజ్ చేస్తాం? బ్లడ్ ప్రెషర్ కి యూజ్ చేస్తాం. బ్లడ్ ప్రెషర్, యు నో దట్? బ్లడ్ ప్రెషర్ కి మనం యూజ్ చేస్తాం. అండ్ యూ కెన్ సీ ఓవర్ హియర్ ద వే హౌ దే ఆర్ యూజ్డ్. సేమ్. అంటే కొన్నిసార్లు సెపరేట్ టర్మ్స్ అని, అంటే అక్యూట్ పెయినా, క్రానిక్ పెయినా అని మనకి ఐడెంటిఫై చేయడానికి మనకి అప్లికేషన్స్ లో కూడా
ఎస్ ఆర్ నో అని, బాయ్ ఆర్ గర్ల్ అని స్లాష్ తో మనం డిఫరెన్షియేట్ చేస్తుంటాం. అంటే ఇది కానీ అది కానీ అని. సో ఇక్కడ మనకి హైపర్ టెన్షనా, హైపో టెన్షనా, హై బ్లడ్ ప్రెషరా, లో బ్లడ్ ప్రెషరా అని ఇలా స్లాష్ తో మనం డిఫరెన్షియేట్ చేస్తాం. ఇప్పుడు మనకి అక్యూట్ అంటే ఏంటి, క్రానిక్ అంటే ఏంటి, డిఫరెన్స్ టెల్ మీ. అక్యూట్ అంటే ఏంటి, క్రానిక్ అంటే ఏంటి? క్రానిక్ అంటే వెరీ హై, అక్యూట్ అంటే కొంచెం అంటే మిడిల్ రేంజ్ ఆఫ్. ఓకే, ఎనీవన్ ఎల్స్, ఎనీ అదర్ ఎగ్జాంపుల్? అక్యూట్ అంటే, క్రానిక్ అంటే? క్రానిక్ అంటే స్టెప్ బై స్టెప్ డిసీజ్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, అంటే స్లోగా, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ సిచ్యుయేషన్ డిటీరియరేట్ అగ్రవేట్ అయిపోతుంది. దాన్ని క్రానిక్ అంటారు. అక్యూట్ అంటే ఏంటి, రావడం రావడం స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్. చాలా మటుకు డిసీజెస్ కూడా క్రానిక్ స్టేజ్ లో ఉందంటారు. క్రానిక్ పేషెంట్ అంటే ఏంటి, లంగ్స్ స్లోగా చాలా డ్యామేజ్ అయిపోయారు. ఓకేనా? నెక్స్ట్, నౌ యూ కెన్ సీ సమ్ ఫైల్స్. ఈ హిస్టరీ అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ అని ఒకటి ఉంది. కెన్ ఎనీవన్ ప్లీజ్ రీడ్ ద రిపోర్ట్స్? ఏమేమి రిపోర్ట్స్ ఉన్నాయో ఒకసారి, ఓన్లీ ద సైడ్ హెడ్డింగ్స్ ఇఫ్ ఎట్ ఆల్ యూ కెన్ రీడ్ దెమ్, ఐ విల్ బి వెరీ మచ్ ప్లీజ్డ్. ఫస్ట్ రిపోర్ట్ సైడ్ హెడ్డింగ్ చదువుదాం. What is the first report? History. History and physical examination reports, section B. Okay. అంటే ఏముంటుంది రిపోర్ట్ లో నాకు తెలియదు. ఐమ్ జస్ట్ ఆస్కింగ్. పేషెంట్ యొక్క ఎర్లియర్ హిస్టరీ. సెకండ్ వన్, కన్సల్టేషన్ రిపోర్ట్. వాట్స్ మై కన్సల్టేషన్ రిపోర్ట్? దాంట్లో ఏముంటుంది? What do we have the content in the consultation report? మన హాస్పిటల్కి వెళ్ళగానే ఏం తీసుకోవాలి మనం? ఒక స్లిప్ ఇస్తారు కదా, ఆ స్లిప్ ఏమంటారు? ఓపీ సార్. ఓపీ, అవుట్ పేషెంట్ అంటారు. కన్సల్టేషన్ అంటే డాక్టర్ ని కన్సల్టేషన్ అయినప్పుడు మనకి ఏమి రిపోర్ట్ ఇస్తాడు అనేది కన్సల్టేషన్ రిపోర్ట్. నెక్స్ట్ వన్, ఆపరేటివ్ రిపోర్ట్. ఈ ఆపరేటివ్ రిపోర్ట్ అంటే ఏంటి? ఆపరేటివ్ రిపోర్ట్ అంటే ఏంటి? మా వర్డ్ లోనే ఉంది మా ఆన్సర్. ఆపరేటివ్ రిపోర్ట్ అంటే ఏంటి? ఏమైంది ఆపరేటివ్ రిపోర్ట్ అంటే? ఆపరేషన్ చేసినప్పుడు పేషెంట్ కి ఇచ్చే రిపోర్టే ఆపరేటివ్ రిపోర్ట్. ఓకే, డిశ్చార్జ్ సమ్మరీ. డిశ్చార్జ్ సమ్మరీ అంటే ఏంటి? డిశ్చార్జ్ సమ్మరీ అంటే ఏంటి? పేషెంట్ ని హాస్పిటల్ నుండి పంపించేటప్పుడు ఇచ్చే రిపోర్ట్ ఏమంటారు? డిశ్చార్జ్ సమ్మరీ అంటారు. ఈ డిశ్చార్జ్ సమ్మరీలో పేషెంట్ ఏ కండిషన్ లో జాయిన్ అయ్యాడు, అతనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఆ మందులకి ఎలా రెస్పాండ్ అయ్యాడు, ఇప్పుడు అతని కండిషన్ ఏంటి, ఈ హాస్పిటల్ నుంచి అతను వెళ్ళిన తర్వాత ఏమేమి టాబ్లెట్స్ తీసుకోవాలి, మళ్ళీ ఎన్ని రోజులకి కన్సల్ట్ అవ్వాలి అనేది క్లియర్గా ఉంటుంది. దాన్ని ఏమంటారు? డిశ్చార్జ్ రిపోర్ట్ అంటారు. నెక్స్ట్, ప్రోగ్రెస్ నోట్స్. ప్రోగ్రెస్ నోట్స్ అంటే పేషెంట్ యొక్క కండిషన్ ఎంత మాత్రం ఇంప్రూవ్ అయింది అని చెప్పేదే ప్రోగ్రెస్ నోట్స్. రేడియాలజీ రిపోర్ట్స్, మనకి ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ ఇలాంటివన్నిటిని రిపోర్ట్స్ ని రేడియాలజీ రిపోర్ట్స్ అంటారు. ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీ స్కాన్. పాథాలజీ రిపోర్ట్స్, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, మోషన్ టెస్ట్, ఇలాంటి టెస్ట్లన్నీ ఇచ్చే రిపోర్టే పాథలాజికల్ రిపోర్ట్స్ అంటారు. ఎమర్జెన్సీ రూమ్ రిపోర్ట్స్ అంటే ఒక పేషెంట్ కి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, యాక్సిడెంట్ అయినా, బర్న్స్ అయినా, లేకపోతే ఎలక్ట్రికల్ షాక్ అయినా అప్పుడు ఎమర్జెన్సీ రూమ్ కి తీసుకెళ్తాం. అలాంటప్పుడు ఇచ్చే ట్రీట్మెంటే ఎమర్జెన్సీ రూమ్ లో ట్రీట్మెంట్ అనమాట. ఆ ఎమర్జెన్సీ రూమ్ లో ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, పేషెంట్ కండిషన్ ఎలాగా
ఉంది అట్ ప్రెసెంట్ అని ఇచ్చేది రిపోర్ట్ ఎమర్జెన్సీ రూమ్ రిపోర్ట్. ఆటోప్సీ రిపోర్ట్ అంటే పేషెంట్ చనిపోయిన తర్వాత చనిపోవడాన్ని DECEASCD అంటారు, డిసీజ్డ్ అంటారు. ఎవరు? DECEASCD. సో దాన్ని ఆటోప్సీ రిపోర్ట్ అంటారు. అంటే చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేస్తారు. ఎందుకు చనిపోయాడు? పాయిజన్ చనిపోయాడా? ఎవరైనా తోసేసారా? లేకపోతే బ్రీత్ ప్రాబ్లమా? అంటే డ్రై అయిపోయాడా? మునిగిపోయాడా? లేకపోతే ఎవరైనా స్ట్రాంగిల్ చేసా ఊడకుండా అతన్ని ఇబ్బంది పెట్టారా? సో ఎందుకు ఇతను చనిపోవడానికి కారణం ఏంటిదని పోస్ట్ మార్టం వల్ల మనకి బయటపడుతుంది. దాన్ని ఆటోప్సీ రిపోర్ట్ అంటారు. నెక్స్ట్ సోప్ నోట్స్, సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ అసెస్మెంట్ ప్లాన్. అంటే ఆ పేషెంట్ ఎలా ఉన్నాడు, అతనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, అతను ఎలా రెస్పాండ్ అయ్యాడు, తీసుకోవాల్సిన రిపోర్ట్స్. అండ్ ల్యాబ్ రిపోర్ట్స్ డెత్ సమరీస్, నార్మల్ డెత్ అయితే ఏంటి, పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఏంటి అని. ఇలాగ మనకి రిపోర్ట్స్ పాటు కొన్నిసార్లు రిఫరల్ లెటర్స్ ఇస్తారు. అంటే ఒక పేషెంట్ ని వేరే డాక్టర్ దగ్గరికి, స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి పంపించేటప్పుడు ఈ డాక్టర్ ఇచ్చే లెటర్ రిఫరల్ లెటర్. మనకి జాబ్స్ కూడా వెళ్ళేటప్పుడు రిఫరెన్స్ లెటర్ అంటారు. అలిగేషన్స్. సో ఒక పేషెంట్ యొక్క హెల్త్ కండిషన్ ని అనలైజ్ చేసి ఇచ్చే రిపోర్టే సైకియాట్రిక్ రిపోర్ట్స్ అంటారు. నెక్స్ట్ రీహాబిలిటేషన్ నోట్స్. అంటే సైకియాట్రిక్ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అతని మెంటల్ కండిషన్ ఎలా ఉంది అని ఇచ్చే రిపోర్టే సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్. అండ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఓన్లీ ఇస్ రీహాబిలిటేషన్. రీహాబిలిటేషన్ అంటే నార్మల్ కండిషన్ తీసుకురావడం. ఇప్పుడు ఎలా ఉంది, దిగిపోయిన తర్వాత ఎలా ఉంది అని ప్రీ ఎనస్థీషియా, డ్యూరింగ్ ఎనస్థీషియా, పోస్ట్ ఎనస్థీషియా దే హ్యావ్ ద రిపోర్ట్ అనమాట. ఎనస్థీషియా రిపోర్ట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, డ్యూరింగ్ ప్రొసీజర్ అండ్ ఆఫ్టర్ ప్రొసీజర్. టెలిహెల్త్ ఆర్ టెలిమెడిసిన్ అంటే హెల్త్ కండిషన్ అతనికి ఎలా ఉంది, సేమ్ అంటే అతనికి ఎలాంటి ఉంది అని కరోనా టైంలో మనం టెలిఫోన్ లో కన్సల్ట్ చేస్తాం, దాన్ని టెలిహెల్త్ కన్సల్టేషన్ అంటారు. So these are the things which we studied, and tomorrow we'll go through the various reports, and tomorrow I want every student to read the reports. Okay, now any doubts in today's class you can ask me. Any doubts in today's class, you ask me. Do we have any doubts in today's class? Okay, and I'll do one thing, I'll ask you only few questions. Anyone who's ready to respond, please raise your hands or unmute yourself, ma'am. I don't want to trouble anyone by asking repeat.